వరంగల్ జిల్లా రాయపర్తి మండలం తిరుమాలాయపల్లిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో స్వామివారి విగ్రహ ప్రతిష్టోత్సవాన్ని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమక్షంలో శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ స్వామి చేతుల మీదుగా ఘనంగా నిర్వహించారు. విగ్రహ ప్రతిష్టాపనోత్సవంలో భాగంగా ఈ ఉదయం యంత్ర ప్రతిష్టాపన, మూర్తి స్థాపన, ప్రాణ ప్రతిష్ట, ధ్వజస్తంభ, ఆలయ గోపురం ప్రతిష్ట, తీర్థ ప్రసాదాలను వితరణ వంటి కార్యక్రమాలు నిర్వహించారు. ప్రతిష్టాపన పూర్తి కావడంతో ఇక శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారు భక్తులకు దర్శనం చేస్తారని చెప్పారు చిన్నజీయర్ స్వామి. అందరూ ఆ దేవుడిని దర్శించుకుని తరించాలన్నారు. నాంచారమడూరు, తన్నూరు, పాలకుర్తి, బమ్మెర, వల్మిడి తదితర గ్రామాలలో గుడులన్నింటినీ పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని వెల్లడించారు మంత్రి ఎర్రబెల్లి. ఇక ఆలయానికి ప్రభుత్వం నుంచి 50 లక్షల రూపాయల వరకు మంజూరు చేయించానని, మరో 50 లక్షల రూపాయల నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని వివరించారు. నరసింహస్వామికి నేనున్నాను అనేది చూపించుకోవడం ఆయన లక్ష్యం. ప్రహ్లాదుడు అనే పిల్లాడు అంతటా ఉన్నాడు నాన్న అని చెప్పేశాడు. ఆయన చదువుకున్నాడు కనుక, గురువు గారు చెప్పారు కనుక, గురువు గారు చెప్పిన దాన్ని ఆయన నమ్మాడు. నమ్మిన దాన్ని నమ్మినట్టుగా మాట్లాడాడు. అది వాస్తవమా కాదా అనేది నిరూపించుకునే బాధ్యత దేవుడికి పడింది. అడుగుతూ ఎరా ఎక్కడ చూపిస్తావా? అన్న అలాగే నేను చూపించక్కడే చూస్తున్నా. మరో పక్కన ఇక్కడ చూపించగలవా, అక్కడ చూపించగలవా, ఎదురు చూపించగలవా, అదులు చూపించగలవా అని అడిగాడు. ఎక్కడ చూసినా ఉంటాడయా అని చెప్పాడు. ఇక్కడ అక్కడ అని ఆ హిరణ్యకశిపుడు చూపించిన చోటల్లా ఉండకపోతే వాడి నమ్మకం ఎక్కడ పోతుందో అని అన్ని చోట్ల నరసింహ రూపాన్ని ధరించి ఉండాల్సిన బాధ్యత